హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు పల్సగా చేద్దామని చేస్తున్నా. ఈ బీరకాయ పెసరపప్పు చేయాలంటే ఇలా ఏమి కావాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక్క బీరకాయ, ఇదొక్క అర్ధ పావు ఉంటుంది. దీనికి ఇంత పప్పు, ఈ కప్పుడు పప్పు అయితే సరిపోద్ది. చిన్న మీడియం సైజు కప్పు, మరి పెద్దది కాదు చిన్నది కాదు, సరిపోద్ది. కొంచెం ఉల్లిపాయ, ఎల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఏమేమైతే వేస్తానో చూడండి. ఎందుకంటే చేసుకున్నామా అంటే చేసుకున్నట్టు కాదండి. రుచిగా చేసుకోవాలంటే ఏమేమి వేసుకొని చేసుకోవాలన్నా చూపిస్తా. మెత్తగా చేసుకోవాలి, పల్సగా అంటే కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ఇలా కుక్కర్లో వేసుకుందాము. ఇది శుభ్రంగానైతే కడిగిన ఒక 3 సార్లు. ఎందుకంటే ఏ దానిలోనైనా షాపుల్లో ఏంటిది ఇలా పౌడర్ కలిపి ఏదో ఒకటి ఉంచుతారు పురుగు రాకుండా. శుభ్రంగానైతే ఒక 3 సార్లు మంచిగా వాటర్ వేసుకొని కడుక్కోవాలి. పప్పు అయిపోయింది కదా, ఉల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు బీరకాయ వేసుకుందాము. ఎల్లిపాయలు వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందాము. సరిపోద్ది. ఒక సగం చెంచేసిన, టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే వేసుకోవద్దు, ఎండుకారమే వేసుకోవాలి. ఒక చెంచా, పావు చెంచా వేసిన కారము సరిపోద్ది. పసుపు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. మళ్ళీ తాలింపుకి వేస్తాం కదా, సరిపోద్ది. కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే ఇది కుక్కర్ కాబట్టి మనం మూత పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ వేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఉడికినాక మూత తీస్తాం కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి. నేను ఈ కప్పుతోటి పప్పు తీసుకున్నా కదా, ఈ కప్పుతోటి 2 కప్పుల నీళ్ళు పోసుకుందాము. ఎందుకంటే పెసరపప్పే ఈజీ ఉడుకుతుంది 2 కప్పుల నీళ్ళతో, సరిపోద్ది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పెడితే విజిల్ ఎక్కువ వచ్చిందంటే వస్తాయి కానీ పప్పు ఉడకదు. అందుకే కొంచెం సిమ్లో పెట్టుకొని చిన్నగా ఒక 10 నిమిషాలు ఉంటే సరిపోద్ది. మరీ చిన్నగా అయితే 10 నిమిషాలు, మీడియంగా పెట్టుకుంటే ఒక 5-6 నిమిషాలలోనే ఉడుకుతుంది పెసరపప్పు కాబట్టి. ఇప్పుడైతే నేను మరీ చిన్నగా పెడతా 10 నిమిషాల దాకా. ఎందుకంటే పప్పు మంచిగా మెత్తగా అందులోనే అన్ని ఆ ముక్కలు పప్పు ఉడకాలి. ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే చిన్నగా పెట్టుకోవాలి స్టవ్. ఈ పప్పు ఇప్పుడు ఉడికిపోయింది. 10 నిమిషాలు చిన్నగా పెట్టిన ఇట్లా మెత్తగా ఉడికింది. దీన్ని ఇలా కలుపుకోవాలి మెత్తగా. ఇట్లా కలుపుకోవాలి. ఈ పప్పు చపాతీకైనా, పూరికైనా, అన్నంకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు ఇట్లా ఉంచుకోవచ్చు. చల్లగా అయిందంటే కొంచెం ఏంటంటే ముద్ద అవుతుంది. కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక టీ గ్లాసుల సగము వాటర్ వేసిన. ఇట్లా కొంచెం పలుసగా ఉంటుంది, మంచిగా తినచ్చు. ఇట్లా ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. తాలింపుకు నూనె పోసుకుందాము.
ఈ స్పూనున్నర పోసిన సరిపోద్ది. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు వేసుకోవాలి, ఎందుకంటే ఎల్లిపాయలు వేగడం కొంచెం లేట్గా వేగుతాయి. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎల్లిపాయలు ఇట్లా వేగినాక జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే పప్పు కాబట్టి మంచిగా ఉంటుంది. ఆవాలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఈ పప్పులో. ఎండుమిర్చి కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగాలి. ఈ తాలింపు ఇట్లా వేగినాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పప్పులు వేసుకున్నాం కదా పసుపు, అందుకే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఈ కరివేపాకు కూడా కొంచెం, ఎందుకంటే మనం ఇట్లా ముట్టుకుంటే విరిగిపోయేటట్టు వేగాలి. ఈ తాలింపు ఇట్లా వేగినాక ఈ పప్పు ఇందులో వేసుకోవాలి. ఇట్లా తాలింపు పెట్టుకుంటే అయిపోద్ది, ఈ పప్పు అయినట్టే. ఇది ఈ వంట రాని పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈజీగా, చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మనము ఎందులో వేసుకొని తిన్నా కానీ మంచిగా ఉంటుంది. కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని ఈ పప్పు వేసుకొని తిన్నామనుకోండి, మటన్ చికెన్ కూడా పని చేయదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్క 2 గంటలు పప్పు వేసుకొని ఒక్క మామిడికాయ ముక్క వేసుకొని తిన్నామనుకోండి పచ్చడి. మామిడికాయ అంటే మామిడికాయ కాదండి, మామిడికాయ పచ్చడి నేను చెప్పేది. వేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్ట్గా కడుపు నిండా తినొచ్చు అన్నము. ఈ పప్పు చూడడానికి ఇంత మంచిగా ఉంది కదా, తింటేనైతే టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. నేను ఈ పప్పు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నచ్చింది అనుకుంటున్నా, లైక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంతా చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఎట్లా చేయాలి వంటలు అన్నది. నేనైతే ఈజీగా చేస్తానండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, పిల్లలు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు, ఇంకా రూముల నుండి ఇట్లా వంట చేసుకుంటారు కదా బ్యాచిలర్ పిల్లలు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా చెప్తున్నా, చేసుకోండి. నేనైతే ఇట్లా చేసిన, మీరు కూడా నచ్చితే చేసుకోండి, కమ్మగా ఉంటుంది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.